ఒక గొప్ప కథని చెప్పడానికి మన దగ్గర ఉండాల్సిన మొదటి విషయం ఆ కథని నమ్మి మనతో నడిచే వ్యక్తులు. రిలీజ్ తర్వాత మనం రాసుకున్న కథకి ఆడియన్స్కి నచ్చే విషయం మనం తీసిన విధానం. సీరియస్గా చెప్తున్నాను, కల్చర్, రూట్స్, ధర్మం, కోరిక ఇలాంటి విషయాలన్నీ కూడా జనరల్ ఆడియన్స్ని ఒక సినిమాకి, ఒక కథని చూసే విధానానికి అట్రాక్ట్ చేస్తాయి. విషయానికి వస్తే అడవుల్లో వాళ్ళకి దొరికిన వాటితో సంతోషంగా ఉంటున్న వాళ్ళు చాలా ఆనందంగా ఉంటూ ఉంటారు. అనుకోకుండా ఒక రాజు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వీళ్ళందరికీ చేతి నిండా బలం ఉన్నా కూడా కొన్నిసార్లు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు మా పనికి మేము ధర్మంగా బ్రతుకుతున్నాం అనుకుని ఆ దారిలోనే వెళ్తున్న వీళ్ళకి అనుకోకుండా ఒక అడ్డు అనేది తగిలితే ఆ ధర్మంలోంచి అంటే ఆ బలహీన టైంలోంచి పుట్టుకొచ్చిన ధైర్యం, ఆ ధైర్యానికి మనం ఇప్పటి వరకు చూడని ఒక శక్తి తోడైతే ఆ శక్తి పేరే కాంతారా. చాలా లేట్గా చూశాను కాంతారా చాప్టర్ 1 ద లెజెండ్ మూవీ. బట్ ఈ సినిమా చూశాక నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకోకుండా ఉండకూడదు, ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నాను. మొదటిగా ఈ కాంతారా వరల్డ్ని పరిచయం చేసినందుకు రిషబ్ శెట్టి అండ్ టీమ్ వీళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాలి. ఆ కల్చరు, ఆ డివోషనల్ ఆస్పెక్ట్స్ సినిమాని ముందుకు తీసుకెళ్లే విషయాలు అని మనం అనుకుంటాం. కానీ దానికి మించి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ ఉన్నోడు లేనోడు, నేచర్ని కాపాడాలి, మనతో పాటు బ్రతుకుతున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటి విషయాలు కూడా. ఇలాంటి విషయాల్ని చాలా కమర్షియల్ మూవీస్లో చూసాం. కానీ ఇలాంటి విషయాల్ని కాంతారా లాంటి సబ్జెక్ట్స్లో పెట్టి డీల్ చేయడం అనే విషయం చాలా పెద్ద గొప్ప విషయం. ఆడియన్స్ అటెన్షన్ కోసం మాత్రమే పెట్టిన ఎలివేషన్స్ కాకుండా సీన్ టు సీన్ పే ఆఫ్ క్రియేట్ చేస్తూనే ఆ పే ఆఫ్స్కి కావాల్సిన ఎమోషన్ని కనెక్ట్ చేసి ఏ టైంలో ఎలివేషన్ రావాలో ఆ టైంలోనే ఎగ్జాక్ట్గా పెట్టడం. ఆ ఎలివేషన్కి వచ్చే బీజియము, అక్కడి ప్రజల తాలూకు బిహేవియరు, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీసు, వాళ్ళ బాధలు, వాళ్ళ కోరికలు, వీటన్నిటిని మ్యాచ్ చేసుకుంటూ వాళ్ళలోకి ఆ దైవత్వం అనే విషయం ఎలా వచ్చింది అని చెప్పడం, ఆ దైవత్వానికి మనం ఎలా కనెక్ట్ అవుతాం. సీరియస్లీ గైస్, ఇక్కడ పులితో ఒక సీన్ ఉంటుంది, ఒక షాట్ ఉంటుంది రిషబ్ శెట్టి ఐస్కి పులి ఐస్కి క్లోజప్లో. అది చాలా హై ఉంటుంది. నాకు పర్సనల్గా బాగా నచ్చిన షాట్ అది. ఇలా సినిమా మొత్తం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సగంలో వచ్చే సీను, క్లైమాక్స్లో వచ్చే సీన్ లిటరల్లీ గూస్ బంప్స్. అసలు ఈ కాంతారా ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఇలాంటి గొప్ప కథలు ఇంకా రావాలి, ఇలాంటి విషయాలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియాలి. వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. నా వరకు నాకు యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. రిషబ్ శెట్టి గారు, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవాయ్, జయరామ్ అద్భుతంగా యాక్ట్ చేశారు. విఎఫ్ఎక్స్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలా సర్ప్రైజ్ చేస్తాయి మనల్ని. స్టంట్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. బీజిఎం అయితే సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్ళింది. 2025లో నేను చూసిన సినిమాల్లో అన్ని క్రాఫ్ట్స్ పరంగా ది బెస్ట్ సినిమా కాంతారా. ఒక్కటే మైనస్, తెలుగు డైలాగ్స్, మేబీ డబ్బింగ్ ఇష్యూ ఏమో. ఫస్ట్ అసలు ఏమో జరుగుతుంది ఏమో అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్పీడ్గా వెళ్తూ ఉంటుంది సినిమా. సో దానివల్ల డైలాగ్ మెర్జ్ అయిపోయినాయి. సో దానివల్ల అంత క్లారిటీ లేదు డైలాగ్స్లో. అందువల్ల ఏం సీన్ జరుగుతుంది అనేది అర్థం అవ్వలేదు. బట్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం మీకు ఎక్కడ తగ్గదు, టూ మచ్ హై ఇస్తుంది. అసలు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకు మించిన హై వస్తుంది. ఫైనల్గా ఒక్కటే చెప్తున్నాను, ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. డోంట్ మిస్ దిస్ మూవీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.